రామచంద్రరావు డీజీపీ స్థాయి అధికారి కొన్ని నెలల్లో రిటైర్ అవుతారు. అంత ఉన్నత స్థానంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ భయంకరమైన బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు. ఆఫీస్లో మహిళలతో బూతు బాగోతో నడిపారు. ఆ వీడియోలు ఇప్పుడు లీక్ అయ్యాయి. సారు సరెండర్ అయ్యారు. చేతులారా పరువు తీసుకున్నాడు. ఇంట బయట ఏ మనిషివిరా అని తిట్టించుకుంటున్నాడు. 1 by 1 వీడియోలు వరుసగా వైరల్ కావడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇమీడియట్గా యాక్షన్లోకి దిగారు. రామచంద్రరావు మాత్రం ఇదంతా ఎవరో కావాలని చేసిన కుట్ర అని అంటున్నారు. అయ్యవారి రాసలీలను మాత్రం దునియాను దున్నేస్తున్నాయి. ఎందుకిలా? రిటైర్ అయ్యే టైంలో ఏంటి పాడు పనులు, అది కూడా ఆఫీస్లోనే దుకాణం పెట్టేలా అని అయిన వాళ్ళు కాని వాళ్ళు బుల్లెట్లా అటాక్ చేస్తున్నారు. ఇలాంటి జాతిరత్నాలు చాలామందే ఉన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా అదే బాపతి. తాతయ్య ఇలాగే దొరికాడు. ఆ తర్వాత ఏదోలా క్లీన్ చిట్ తెచ్చుకున్నా అప్పటికే జరగకూడదంతా జరిగిపోయి ఉంటుంది. ఎవరూ ఏమి చేయలేరు. అలా ఇరుక్కున్న వారిలో పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ మాత్రమే కాదు, సినిమా వాళ్ళు, బాబాలు కూడా ఉన్నారు. కర్ణాటక రాజకీయాల్లో కురువృద్ధుడు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు పోక్సో కేసు మెడకు చుట్టుకుంది. ఆయన ఓ 14 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించాడు అన్న ఆరోపణలపై నేటికి కోర్టులకు హాజరవుతున్నారు ఆయన. అంతకుముందు రేణుకాచార్య, హెచ్వై మేటి, హెచ్ హలప్ప, మాజీ మంత్రి అరవింద్ లింబావళి అందరూ ఈ రాసలీల వివాద బాధితులే. వీరిలో పలువురు ఈ ఆరోపణల నుంచి బయటపడిన సమాజంలో కుటుంబ సభ్యుల ముందు మానసికంగా తల ఉంచినట్లే. ఇప్పటికీ మనస్ఫూర్తిగా తలెత్తుకోలేకపోతున్నారు వాళ్ళు. తప్పు చేస్తే లాఠీ కొట్టి తాట తీసే పవర్ ఒక్క పోలీసుకు ఉంది. మరి అలాంటి పోలీసులే దారి తప్పితే, చేయకూడని తప్పులు చేస్తే ఎవరు కంట్రోల్ చేయాలి? గత ఏడాది జనవరిలో తుముకూరు జిల్లాకు చెందిన డివైఎస్పీ రామచంద్రప్ప కామక్రీడలు బయటకు వచ్చాయి. పోలీస్ డిపార్ట్మెంట్పై నమ్మకం పోయేలా చేశాడు ఆయన. పావగడకు చెందిన ఒక మహిళ తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడింది. ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం తన కోరిక తీర్చమన్నాడు. అదే టైంలో దొరికాడు. ఇప్పటికీ చుక్కలు చూస్తున్నాడు. ఇప్పుడు అదే శాఖలో డీజీపీ స్థాయి ఆఫీసర్ రామచంద్రరావు ఎపిసోడ్తో పోలీసులపై ఉన్న నమ్మకం క్లీన్ బోల్డ్ అయిపోయింది. ఇక మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, జేడీఎస్లో ఎంతో ఫ్యూచర్ ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ కూడా అదుపు చేసుకోలేని బలహీనతలతో రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు జరిపిన శృంగార క్రీడల వీడియోలు దేశం మొత్తం దుమారాన్ని రేపాయి. ఇక పిల్లలకు విద్యాబుద్ధులు, ఆధ్యాత్మిక వచనాలు చెప్పాల్సిన మఠాలకు నీలి మరకలు అంటుకున్నాయి. అది 2024 చిత్రదుర్గకు చెందిన శివమూర్తి, మురుగు శరణ పైన పోక్సో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ జరిగింది. ఆ తర్వాత ఆయనకు క్లీన్ చిట్ దక్కింది, బయటపడ్డాడు. అయినా మొదట ఉన్నంత నిశ్చింతగా ఇప్పుడు ఉండగలడా? మనకేదో చెప్తూ ఉంటారు కదా, ఎంత వాళ్ళైనా కాంతదాసులేనని. పెద్దలు ఊరికన్న మాట కాదది. రాజకీయ కక్షలతో ప్రత్యర్థిని హనీ ట్రాప్ పేరుతో టార్గెట్ చేస్తారు అని ఒక చర్చ కూడా జరుగుతూ ఉంటుంది కదా. ఇంకొంతమంది ఎరవేసి పట్టుకుంటూ ఉంటారు. మరికొంతమంది తమ బలహీనతలను కంట్రోల్ చేసుకోలేక దొరికిపోతూ ఉంటారు. ఇదిగో ఇలా వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఉన్నత స్థానాల్లో, పెద్ద పెద్ద హోదాల్లో ఉంటూ సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన వాళ్ళే దారి తప్పుతూ చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.